జానీ బాబు, జానీ బాబు, చిన్న మాట. ఒక్క మాట. अरे वाह 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 नाला इंकोकड़ उन्नाडा साला बम्बई में ये ऑटो जाने रोडपति और दूसरा हैदराबाद में करोड़पति। ए भगवान क्या कमाल किया तुमने। అవును బాబు, భగవంతుడు అప్పుడప్పుడు కమాల్ చేస్తూ ए ఉంటాడు. चुप बे బాబు ఆ. వాటరా సోడనా? बिल्कुल रा రా. आरानी अब बोल बे काम क्या है। ఏం లేదు జాని, हाँ విషయాన్ని తిరగేయాలి. हाँ హైదరాబాద్ లో నువ్వు మా బాసు ప్లేస్ లోకి వచ్చి हाँ కాస్త పిచ్చోళ్ళగా పిచ్చి పిచ్చి గంతులు గల్లంతులు వేసి ఒక్క వారం రోజులు యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్. पागल का एक्टिंग साला అద్దరు కొడతారంటే। అవును ఈ జంతర్ మంతర్ డ్రామా మనతో ఎందుకు అనిపిస్తున్నారు బే। ఏమీ లేదు జానీ బాబు, అదంతా ఒక దీన గాథ. నీలాగా ఉండే మా బాసు గుండెకి చిల్లు. ఆ చిల్లు సంగతి వాళ్ళ తల్లికి తెలిస్తే కొల్లుమంటుందని రహస్యంగా ఆసుపత్రిలో చేర్పించాం. ఇప్పుడు ఆ చిల్లుని డాక్టర్తో పూడ్పించాలి. అంతవరకు నువ్వు చాలా ఆపుబే నీ కహానీ। నేనే పెద్ద జాదు నా కొడుకు నాకే వినిపిస్తావు బే కహానీలు। అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని। అవును బాబు, నేను నీచ్, ఈయన కమేనే. కుత్తేగాడు హైదరాబాద్ లో ఉన్నాడు. ఏంటంటే బాబు ఆస్తులు పంచినట్టు కూతురు పంచుతున్నాడు. జానీ గారు కనిపెట్టేస్తారని నాకు ముందే తెలుసు. ఎందుకు వచ్చింది నిజం చెప్పేద్దాం. జానీ గారండి, జానీ గారండి, మరేమోనండి, మీరండి మా బాసులే ఒక్క వారం పిచ్చిగంతులు వేశారా మాకు కొంత డబ్బు కలిసి వస్తుందండి. కొంత అంటే ఎంత బే। ఒక 20 కో. పొద్దు నుంచి 4 కోడి తినవుగా, ఇంకా 20 దేనికి? తిని చావటానికా? ఏయ్ వాడు కో అని ఎందుకు అన్నాడో చెప్పు బే। నిజమే బాబు, కోడి గురించే, కోడి మీద ఒట్టు. ఇదిగో జానే, ఇంకా నీతో అబద్ధం ఎందుకు గానీ మాకు మాకు 20 లక్షలు కలిసి వస్తాయ్యా. 20 లక్షలు అచ్చా। బిజినెస్ లో మందంతా 50-50, 10 నాకు 10 మీకు ఠీక్ హై। ఠీక్ కాదు బాబు, నీచ్ కమేనే కుత్తేగాళ్ళం ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురికి 3 5లు, నీకు ఒక 5 లక్షలు. सिर्फ 5 लाख। 5 लाख ओके हाथ मिलाओ, प्रॉमिस कराओ। प्रमाणम करेंगे। हम नीच कमीन कुत्ते हम नीच कमीने कुत्ते ऑटो जानी को काम होने के बाद 5 लाख रुपया देंगे। 5 लाख रुपए देंगे। हाथ निकाल। हाथ निकाल। చేతిండా ఏయ్ విషయంలో ఏమైనా తేడా వచ్చిందో మీ బాక్సులు బద్దలైపోతాయి। మనం డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రేపు పొద్దునే హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఠీక్ హై। ఇతనే నా జానీ, నీకు చెప్పిన కళ్యాణ్ బాబు. क्या कमाल है इस साला। అంతకేగా నీకు 5 లక్షలు ఇస్తున్నాను, కానీ చెరప్ గడప్ మార్చే, సరిగ్గా ఫోటో చూసి కళ్యాణ బాబులేగా మారిపోవాలి. కమాన్ కిక్ కిక్. अरे दोस्त आज तुम खत्म है रे, खत्म खत्म। Good. Very good. Perfect. ఏయ్ నీచ్ నువ్వు కుత్తేగడన్నావు వీడేనా? కుత్తే రోడ్ మీద తిరుగుతూ ఉంటుంది. రంజిత్, నేను చెప్పానే, వీరే జానీ, ఆటోకా జానీ, బొంబాయికి బాబా. ఒరేయ్ నువ్వు యాక్షన్ బాగా చెయ్యాలి. ఒరేయ్ నువ్వు డబ్బులు బాగా ఇచ్చుకోవాలి. రంజిత్, నీకెందుకు గొడవ వచ్చి? జానే ఏయ్ కమీనే, ఈ కుత్తేగాడు మీలా అరిచే టైప్ కాదు, కరిచే టైపు. మనతో పెట్టుకోవద్దని చెప్పు, ఆడి బాక్స్ బద్దలు కొడతా. అంత శ్రమ నీకెందుకులే బాబు, ఆ సంగతి నాకు వదిలేసాయి. ఆ. అన్నట్టు ఆ, కళ్యాణ్ బాబు ఊటీ చేరినట్టుగా ఫోన్ వచ్చేసింది. దొరబాబు లాగా నువ్వు ఈ సూట్ వేసుకుని రేపు పొద్దున ఆఫీసులోకి కళ్యాణ బాబు లాగా రంగ ప్రవేశం చేస్తున్నావు. साला कल देखो ये जानी का कमाल। ఏయ్, రెచ్చిపో. इस लगा ये जानी का कमाल। ఏయ్ ఇదొక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి. ఏమిటి కాగితాలు, ఏమిటి డబ్బాలు, ఇదంతా నాకు కుదరదు అంతే. పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు, పొరపాటు ఏయ్, అయిపోయింది. ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్. ఇది నా ఆఫీస్, ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? ఓ మీరంతా స్టాండింగ్ కదా, ఇప్పుడు సిట్టింగ్. స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, స్టాండింగ్, స్టాండింగ్.
ఏంట్రా రోజు ఏం మెక్కుతున్నావు? అంజద్ ఖాన్ బాడీ పెంచేసావు. నా పేరు అంబేద్కర్ కాదండి, జితేంద్ర నీ పేరు జితేంద్ర. ఈ రోజు నుంచి నీ పేరు పళ్ళ బస్తా. ఎలా ఉందిరా? పిప్పళ్ళ బస్తా. బాగలేదా? బాగుందండి. అది సరే గాని రే, అందరూ స్టాండ్ ఒకడవే సిట్టింగ్ స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి. అంటానని నీ బాబాయ్ చెప్పడం కొడుతారే. నేను చెప్పింది చెయ్యి. ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కెడతా, దాంతో గడ్డ 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 కారాలంతే. ఎక్కువ బెంచ్ బెంచ్ అండి. బెంచ్ ఎక్కువ. స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్. ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ బల్లల మీద తల్ల కిందులుగా నుంచోబెడతా, ఆడోళ్ళైనా సరే. ఏంటమ్మా నువ్వేమైనా వైజయంతిమాల అనుకుంటున్నావా? చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా. ఏమాత్రం తేడా వచ్చిందో వింటారు బాబు, ఇక నుంచి మేము మాట శ్రద్ధగా వింటారు. Hey, don't శ్రద్ధగా touching. వింటారు. తమ గది తమ దయచేయండి. యా సిట్టింగ్. అయ్యా నేనండి. బాస్ నాతో పెట్టుకోబాకు రే. ఇదిగో జితేంద్ర కూర్చోబోయా, బల్లరిగిపోద్ది. మళ్ళా వస్తే గబుక్కు నుంచోవచ్చు. ఎలాగనండి. చూడండి, కళ్యాణ్ బాబు ప్రవర్తనకి మీరందరూ ఫీల్ అవుతున్నారని నాకు బాగా తెలుసు. చాలా వింతగా ప్రవర్తించాడు. తలకి తగిన దెబ్బ వల్ల మెదడు కాస్త స్థానభ్రంశమైంది. అది మళ్ళీ యథాస్థానానికి చేరుకునేంత వరకు వారు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి, మనం అందరం ఆయన ఉప్పు తిని బ్రతుకుతున్న వాళ్ళం. అందుకని కాస్త అడ్జస్ట్ అవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా బండి తోలుకు వచ్చావు? ఏంటి అన్ని? ఏయ్, డికాషను పాలు పంచదార సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ నేనే కలుపుకుని ఓ పని చేయి, ఆఫీస్కి ఒక గేదెను తోలుకొచ్చి స్టవ్ పట్టుకురా. ఇక్కడే నేను పాలు పితుక్కుని కాఫీ చేసుకుంటా. నాతో పెట్టు కోట. నేను ఈ ఆఫీస్కి బాస్ లా కనబడుతున్నానా, ఆటో డ్రైవర్ లా కనబడుతున్నానా? ఈ దగ్గరలో ఎక్కడైనా ఇరానీ హోటల్ ఉందా? ఉంది సార్. ఉంటే ఓ మసాలా కట్టి ఓ బను పట్టురా వెళ్ళి. ఏయ్, నువ్వు బీడీ తాగుతావా? కోట మొహం. तू मेरे सामने जादू काम करते रहे. मेरा नाम जादू, तू मेरे सामने बिल्ली बिल्ली बिल्ली. ये टोपी ऊपर रख दो. बहुत अच्छा है रे. ఏంట్రా నేను లేకుండా చూసి దిగిపోయావేంటి? రాజుగారు దిగిపోమన్నారండి. రాయడం వాడి బాక్స్ ఆ కోట్. ఇప్పుడు ఎక్కేస్తాను. వద్దులే, బాగా అలసిపోయావు గాని పొద్దునే చెద్దని తినొచ్చారండి. ఒరే నన్ను ఇసిగించకరా, చెప్పించేరా. ఇందులో గుడ్డుంటారు కదండి. గుడ్డా నా బాక్స్ నో తెరో. తిను తిను. ఏయ్, shut up! మీరంతా ఇలా అడ్డగాడిదలా బలిసిపోవడానికి, బద్ధకంగా తయారవడానికి కారణం ఈ టేబుళ్ళు కుర్చీలే. కాబట్టి నేను రేపటి నుంచి ఈ ఆఫీస్ ని ఓ కొత్త టైప్ లో తయారు చేస్తాను. అదేమిటంటే ఈ కుర్చీలు బల్లలు తీసేసి ఇక్కడ చాపలు అవి పరుస్తా. మీరంతా దాని మీద కూర్చుని పని చేసుకోవాలి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. నటించే జానీ, ఇక ఈ ఫోటోకి ఇక్కడ తెర దించేసి ఇంటి దగ్గర తెర. ఇదిగో, ఇంటి దగ్గర మాత్రం ఇంత ఓవర్ చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. కొంప చాలా పెద్దదే. చాలా. ఏయ్, భాష మార్చు, భాష మార్చు. ఓకే. పాప, క్యా చాహియే? కమాన్ బేబీ అంటూ చేతులు చాపు. కమాన్ బేబీ. ఆటో. బీడి. ఏం మాయా ఆటో బీడి అంటున్నా? పొరపాటు మాట్లాడమా? ఎక్కువ. సారీ. చూడమ్మా, మామ ఇప్పుడే వచ్చాడు కదా, నువ్వు ఇప్పుడే అన్ని ప్రశ్నలు అడగకూడదు. కాసేపు ఆడుకురా అమ్మపో. చల్ 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 చల్. లక్ష్మమ్మ, ట్యాంక్ నుండి వాటర్ పోతున్నట్టుంది, మోటార్ ఆఫ్ చేయి. అలాగేనమ్మా. తమ్ముడు వచ్చేసావా? జస్ట్. అమ్మా అమ్మా. ఏంటి బొట్లేదు బావ? ఫట్టా ఫోటో ఫట్టే గాని కొంచెం జాగ్రత్తగా యాక్టింగ్ చేసి పరువుగా పడవే బాబు. అబ్ దేఖో యాక్షన్ చింపుతా. బాబు. అమ్మా. ఇక్కడ చేతులక్కల. సారీ. అప్పుడే వచ్చేసావేరా? ఇప్పుడే వచ్చేసానమ్మా. ఇంకో 4 రోజులు ఉంటావేమో అనుకున్నానమ్మా. మరి ఆఫీస్ లో అర్జెంట్ గా పనుండి వచ్చేసానమ్మా. అంకుల్. అవును బాబు,
ఇవన్నీ నువ్వు స్టడీ చేయాల్సిన ఫైల్స్. ఎస్, ఇవన్నీ తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టండి. వీటిని స్టడీ చేసి ఇందులో ఏమైనా మిస్టేక్స్ వస్తే అందరినీ పనిష్ చేస్తాను. నాన్నగారి పేరు నిలబెడతానమ్మా. వస్తానమ్మా.